కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారంలోని సరస్వతి బ్యారేజ్లో పడిన బొంగలకు ఇంజనీర్ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. 5వ బ్లాక్లోని 28, 38 పిల్లర్ల వద్ద దిగువ భాగంలో సీపేజ్ పనులు చేస్తున్నారు. సీపేజ్ వద్ద ఇసుక బస్తాలతో రింగ్ బండ్ ఏర్పాటు చేస్తున్నారు. రసాయన ప్రక్రియ ద్వారా గ్రౌటింగ్ పనులు కొనసాగుతున్నాయి. పాలీ యురేథిన్తో ఇంజనీర్ అధికారులు గ్రౌటింగ్ పనులు చేస్తున్నారు. రైతుగా సరస్వతి బ్యారేజ్ లో పడిన బొంగలకు మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. రసాయన ప్రక్రియ ద్వారా ఈ గ్రౌటింగ్ పనులైతే కొనసాగుతున్నాయి. సేపేజీ వద్ద ఇసుక బస్తాలతో రింగ్ బండ్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ బలరాం, ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నుండి 2వ బ్యారేజ్ అయినటువంటి అన్నారం బ్యారేజ్ కి బొంగ ఏర్పడింది. ఆ బొంగకు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ ప్రస్తుతం అయితే పూడిక పనులు చేపట్టింది. బ్యారేజీ సంబంధించినటువంటి ఏవైతే 38వ పియర్ వద్ద ఇప్పటికైతే ప్రత్యేక రసాయన ప్రక్రియ ద్వారా గ్రౌటింగ్ పనులు అనేది కొనసాగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన సందర్భంలోనే ఇటు అన్నారం బ్యారేజీ పియర్స్ వద్ద 2 పియర్స్ వద్ద ఇటు బొంగ ఏర్పడింది. ఆ బొంగ ఏర్పడడం వల్ల 28, 38 పియర్స్ దిగువ భాగంలో పెద్ద ఎత్తున లీకేజీలను కూడా బయటకు రావడంతో ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఇటు నిర్మాణ సంస్థ అయినటువంటి ఆఫ్కాన్ తో కలిసి ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుతం అయితే ప్రాజెక్టు సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టని చెప్పి నిర్ణయించారు. దాని ప్రకారం అయితే ప్రస్తుతం ఆఫ్కాన్ సంస్థ ఇటు మరమ్మతులు అనేది కొనసాగిస్తుంది. దీనిలో భాగంగా ఇటు నిర్మాణానికి ఎటువంటి వాటర్ ఫోర్స్ కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ నీటినంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు. సీపేజీ వద్ద ఇసుక బస్తాలతో పెద్ద ఎత్తున రింగు బండును ఏర్పాటు చేశారు. ఆ నీరు అంతా కూడా అటు ప్రవాహం ఏదైతే నిర్మాణం జరుగుతుందో అటువైపు వెళ్లకుండా ఇటు చర్యలు చేపట్టడం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతలో ఇది గోదావరి నది పైన నిర్మించినటువంటి 2వ బ్యారేజీ. ఈ అన్నారం బ్యారేజీ దాదాపు 1270 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించడం జరిగింది. 10.87 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం అయితే గ్రౌటింగ్ పనులు మాత్రం కొనసాగుతున్నాయి. దీన్ని రసాయన ప్రక్రియ ద్వారా మాత్రం ప్రస్తుతం అయితే పూర్తిగా నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని తర్వాత మరొక పియర్స్ సంబంధించినటువంటి మరమ్మతులు కొనసాగించే విధంగా అధికారులు ముందుకు వెళ్తున్నారు. థాంక్యూ సతీష్.